ప్రకృతి శిశిరకాలాన్ని వదిలివేసి వసంతపు కొత్త రంగులను అద్దుకునే వేళ చిగురించిన కొమ్మలు, వికసించిన పూలు, భూమిని ఒక రంగుల క్యాన్వాస్‌లా మార్చే సమయం. నిన్నటి వరకు ఉన్న మనస్పర్ధలన్నీ తుడిచివేస్తూ, రేపటిపై కొత్త ఆశల రంగులను పూస్తూ, భారతీయ సంస్కృతిలో చెడుపై మంచి సాధించిన విజయానికి నిదర్శనమే ఈ పండుగ. అదే హోలీ. ఎవరు పరాయివారో, ఎవరు మనవారో తెలియని రీతిలో అందరినీ ఒకే రంగులోకి మార్చేసే ఈ మహోత్సవం వెనుక ఉన్న పురాణ కథలేమిటి? ప్రాంతాలు మారినా మారని ఆ సాంప్రదాయాల ఆంతర్యం ఏమిటి? రండి, రంగుల వెనుక ఉన్న అసలైన కథను, ఆ సంబరం వెనుక ఉన్న అంతరార్థాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. చారిత్రక మరియు పురాణ నేపథ్యం ప్రకారం హోలీ వెనుక ప్రధానంగా 3 కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. రాక్షస రాజైన హిరణ్యకశిపుడు తన కొడుకు ప్రహ్లాదుడిని చంపాలని చూస్తాడు. అగ్నిలో కాలదు అనే వరమున్న హిరణ్యకశిపుడి సోదరి అయిన హోలిక ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చుండబెట్టుకొని మంటల్లో దూకుతుంది. కానీ విష్ణుమాయ వల్ల ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడతాడు. హోలిక దహనమైపోతుంది. అందువల్లే హోలీకి ముందు రోజు హోలికా దహనం చేస్తారు. ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నం. మరికొన్ని పురాణ కథనాల ప్రకారం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తన నల్లని రంగు గురించి చింతిస్తూ రాధ ముఖానికి రంగులు పూశాడని, అప్పటి నుండి రంగులతో ఆడుకోవడమే ఆచారంగా మారిందని కొన్ని కథనాలు చెబుతుంటాయి. అందుకే మధుర, బృందావనం లాంటి ప్రాంతాల్లో హోలీ చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. మరో కథనం కామదహనం. ఇది మనం జరుపుకునే ఆచారం. శివుని తపస్సు భంగం చేసినందుకు మన్మధుడిని శివుడు మూడో కన్ను తెరిచి భస్మం చేసిన రోజే హోలీ అని దక్షిణ భారతదేశంలో కొందరు నమ్ముతారు. హోలీ 2 రోజుల పండుగ. మొదటి రోజు రాత్రి కర్రలు, పిడకలతో పెద్ద మంటను వేసి పూజలు చేస్తారు. దీన్నే కామదహనం అని అంటారు. మన వాళ్ళు మనలో ఉన్న దుర్గుణాలను ఆ మంటల్లో వేసి కాల్చేయాలని దీని అర్థం. ఇక రెండవ రోజు ధూళీ వందనం. రెండవ రోజు ఉదయం నుండే రంగుల సందడి మొదలవుతుంది. గులాల్ రంగు పొడిని నీళ్లతో ఒకరినొకరు కలుపుకొని తడుపుకుంటూ ఆనందంగా గడుపుతుంటారు. మన భారతదేశం మొత్తం కూడా హోలీ పండుగ జరుపుకుంటున్నప్పటికీ ఒక్కో చోట ఒక్కో రకమైన ప్రత్యేకత, ఒక్కో సాంప్రదాయం ఉంటుంది. హోలీ అంటే కేవలం రంగులు చల్లుకోవడం మాత్రమే కాదు. ఇది పాత కోపతాపాలను మర్చిపోయి కొత్త బంధాలను ఏర్పరచుకునే సమయం. ప్రకృతి సిద్ధమైన రంగులను వాడుతూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఈ పండుగను జరుపుకోవడమే నిజమైన హోలీ.